ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీస్ అయితే ఎంతో 7తో ముగినున్న నేపథ్యంలో ఇక స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 2400 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకి సిద్ధమైంది. దానిపైన ప్రస్తుతం ఆందోళన చేపట్టబోతున్న కార్మికుల సిచ్యువేషన్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమ్మె చేస్తామని యాజమాన్యానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు 7వ తేదీతో ఎల్లుండి తర్వాత ఏ నిమిషమైనా సమ్మెకు దిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చకచక బ్లాస్ట్ ఫర్నేస్ 3ని హడావిడిగా ప్రారంభించడానికి యాజమాన్యం సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే ఒకవేళ కాంట్రాక్ట్ కార్మికులంతా సమ్మె బాట పడితే ఉత్పత్తిపై తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ స్టీల్ ప్లాంట్ కష్టాల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. గతంలో సమ్మెకు వెళ్తామని నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా చేపట్టలేదు యాజమాన్యం. మరోవైపు రాజకీయ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి కూడా ఒకవైపు కనిపిస్తోంది. ప్రధానంగా 2400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే 600 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పాసులను కూడా నిలిపివేయడం జరిగింది. మరికొంతమందిని త్వరలో తొలగిస్తామని కూడా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక వెంటనే కార్మికుల పట్ల వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్లేందుకు కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్లు అన్నీ కూడా డిసైడ్ అయ్యి నోటీస్ ఇచ్చిన తర్వాత రీజనల్ లేబర్ కమిషన్ వద్ద యాజమాన్యం అలాగే యూనియన్ నాయకులకు మధ్య చర్చలు జరిగాయి. రీజనల్ లేబర్ కమిషనర్ సారథ్యంలోనే ఈ చర్చలు కూడా జరిగినటువంటి సందర్భం ఉంది. అప్పుడు యాజమాన్యం 11వ తేదీ వరకు సమయం ఇవ్వాలని కోరింది. కానీ ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏమాత్రం యాజమాన్యం నిర్ణయాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం ఏం చేయబోతుంది అనేది కూడా ఇంకా కార్మిక సంఘాల నేతలకు స్పష్టత ఇవ్వలేదు. ఈలోపే నోటీసులో పేర్కొన్నటువంటి గడువు కూడా ముగుస్తుండడంతో ఒకవేళ 7వ తేదీ తర్వాత 11వ తేదీ వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే 7వ తేదీ తర్వాత ఎల్లుండి నుంచి ఏ నిమిషమైనా సమ్మెకు వెళ్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు నిర్ణయించుకున్నటువంటి యాజమాన్యం పట్ల కార్మిక సంఘాల నేతలు, ఉక్కు కార్మికులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులుగా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, నిర్వాసితులు మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులుగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటారు. అలాంటి వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్తున్నారు. అయితే 11వ తేదీ వరకు ఆగుతారా, లేదంటే ఎల్లుండి తర్వాత ఏ నిమిషమైనా సమ్మె సైరన్ మోగించి సమ్మె బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది. హరి. ఓకే, ఆల్రైట్ అనిల్.